ఈరోజు బాలాజీనగర్ ఇంటిగ్రేటెడ్ అండ్ రీహాబిలిటేషన్ టెస్ట్ డాక్టర్ శివ అందుల పాఠశాల నందు కీర్తిశేషులు శ్రీమతి మందేడి సుబ్బమ్మ గారి జ్ఞాపకార్థంగా కోడలు కుమారుడు శ్రీ మందేడి వెంగల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 70 మంది పిల్లలకు అన్నదాన కార్యక్రమం మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో ఎం వెంగల్ రెడ్డి, ఎం జయరాం రెడ్డి, ఎం సుబ్బరామరెడ్డి, ఎం విజయ భాస్కర్ రెడ్డి, ఎం విజయ మోహన్ రెడ్డి, ఎం సురేందర్ రెడ్డి అందరూ పాల్గొని కీర్తిశేషులు శ్రీమతి మందేటి సుబ్బమ్మ గారి పటానికి పూలమాల వేసి అందరూ నివాళులర్పించి అనంతరం పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేపట్టి అనంతరం కుమారుడు అందేటి వెంగల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నా పేరు బచ్చల నారాయణ రెడ్డి. 18 సంవత్సరాలుగా డాక్టర్ శివాస్ అందుల పాఠశాల పేరుతో మా సోదరుని సహకారంతో ప్రారంభించి ఇప్పటి వరకు మీ అందరి దాతలు ఆత్మీయుల సహకారంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ రోజు చంద్రశేఖర్ రెడ్డి గారు రెడ్డి సహకార సంఘం సంక్షేమ సమితి తరఫున ఇచ్చినటువంటి పిలుపు మేరకు స్పందించి వెంగళరెడ్డి గారి ఆధ్వర్యంలో వారి తల్లి గారి జ్ఞాపకార్థం ఈ రోజు మంచి భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భగవంతుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇచ్చి వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వారు ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ వారి సేవా కార్యక్రమాలు ఎల్లప్పుడూ మాకు ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎం వెంగల్ రెడ్డి గారి వాళ్ళ తల్లి గారైనటువంటి ఎం సుబ్బమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ డాక్టర్ శివ బ్లెండ్ స్కూల్ నందు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ బ్లెండ్ స్కూల్ ని నారాయణ రెడ్డి గారు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఆయన యొక్క సొంత అనుభవంతో జరుపుతున్నారు. దాన్ని మాకున్నటువంటి వెంగల్ రెడ్డి గారు గుర్తించి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదైతే మాకు పిలుపునిచ్చారో ప్రజాసేవలో భాగంగానే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి అందులకి మరియు అనాథ పిల్లలకి భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి ఎంతో మేము మా యొక్క వెంగల్ రెడ్డి గారిని మేము అభినందిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా వారి కుటుంబ సభ్యులు ఇదే విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి పేద ప్రజలకి మరియు విద్యార్థులకి అందుబాటులో ఉండాలని చెప్పి వారు ఆరోగ్యాలతో ఎంతో సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి తెలియజేసుకుంటూ తెలియజేస్తారు. నా పేరు వెంగళరెడ్డి, 50వ డివిజన్ వైఎస్ఆర్పీ ఇన్ఛార్జిగా నియమించబడి ఉన్నారు. ముందుగా మా తల్లిగారు అయినటువంటి మండేటి సుబ్బమ్మ గారి మొదటి వర్ధంతి సందర్భంగా మేము ఇంట్లో ఫంక్షన్ చేయాలనుకున్నాం. కానీ మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి చెప్పిన తర్వాత ఇక్కడ అనాథాశ్రమం నారాయణ రెడ్డి గారి తరఫున ఒక స్కూల్ పెట్టి ఒక హాస్టల్ పెట్టి నడుపుతున్నారని చెప్పిన తర్వాత అది గొప్ప సహోదరుతో చెప్పిన తర్వాత మేము దానికి అనుకూలించిన తర్వాత నారాయణ రెడ్డి గారిని కలిసి మా అమ్మగారికి ఎక్కడైతే చేయాలనుకున్నాం. దానివల్ల అంటే మేము ఎల్లకాలం ఏ రోజైనా సరే ఈ స్కూల్కి ఎప్పుడు సహాయ సహకారం అందిస్తామో అట్లాగే మేము భవిష్యత్తులో మా స్నేహితులకి మా తరఫున బంధువులందరికీ ఏ ఫంక్షన్ వచ్చినా ఎక్కడే చేయమని. ఎందుకంటే ఇంత గొప్ప నారాయణ రెడ్డి గారు చేసే సేవ చిన్న విషయం కాదు. ఎందుకంటే 60 మంది పిల్లల్ని అనాథ పిల్లల్ని వాళ్ళకి స్కూల్ కానించి మొత్తం డ్రెస్సులు కానీ యూనిఫారం కానీ అట్లాగే ఉదయం టిఫిన్ కానీ మధ్యాహ్నం చాలా గొప్ప విషయం. ఈ రోజు నా తెలిసినంత వరకు ఇంత గొప్పగా సేవ చేసేవాళ్ళని ముందుగా నారాయణ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే నా వంతు కృషిగా నెల్లూరు నగరంలో ఎక్కడున్నా సరే ఇక్కడికి వచ్చి ఈ స్కూల్ పిల్లలకి ఇంకా సహాయ సహకారం చేసేదానికి నా వంతుగా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను.